హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో వచ్చేసి మనకైతే మంచి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. లైక్ దురేందర్ ది రివెంజ్ మూవీ ఓటీటీ రిలీజ్డ్, ఇంకా ఖారా మూవీ ఓటీటీ రిలీజ్డ్, ఇంకా జెట్లీ మూవీ ఓటీటీ రిలీజ్డ్. సో ఈ 3 మూవీస్ అనే కాకుండా ఇంకా చాలా మూవీస్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయండి, ఎందాకైతే చూడండి. సో వీడియోలో ముందు ఒక చిన్న రిక్వెస్ట్ కదా, సో వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ నా కొత్త వాళ్ళు చూడండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పడ బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1 వాలు 2 మూవీ. సో ఈ మూవీ కోసం మన తెలుగు ఆడియన్స్ అయితే చాలా ఈగర్గా అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ తెలుగులో మనకు తెలుగు డబ్బై థియేటర్లోకి అయితే రిలీజ్ అయ్యి మంచి హిట్ అయితే అయింది. సో మనకు రిలీజ్ అయ్యి చాలా రోజులు అయితే అవుతుంది. ఓటీటీలో కూడా ఈ మూవీ అయితే వచ్చేసింది. సో ప్రజెంట్ వచ్చేసి ఈ మూవీ అయితే జీ5లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ వాలు 2 మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నామంటే అండ్ ఈ మూవీ థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే సో మనకైతే జీ5లో అయితే అవైలబుల్గా అవుతుంది. మన తెలుగు లాంగ్వేజ్లోనే ఉంది, వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 2 ప్రదీప్ రంగనాథన్ గారు హీరోగా యాక్ట్ చేసిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ. సో ఈ మూవీ కూడా మనకైతే రిలీజ్ అయితే అయిపోయింది. సో మే 6వ తారీఖున అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవడమే జరిగింది. సో ప్రదీప్ రంగనాథన్ గారి ఫ్యాన్స్ అయితే చాలా మంది అయితే ఈ మూవీ కోసం అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో చాలా మంది అయితే మూవీని అయితే థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయలేదు. సో ఎందుకంటే మిక్స్డ్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది మూవీ వచ్చేసి. అటు యావరేజ్ కాకుండా మనకైతే కొంతమంది బాగుందన్నారు, కొంతమంది బాగలేదన్నారు. అందుకే ఈ మూవీని చాలా మంది అయితే ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని చాలా మంది అయితే థియేటర్కి అయితే చూడలేదు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ థియేటర్ ఎనీ లాంగ్వేజ్ రిలీజ్ ఉంది, అన్ని లాంగ్వేజ్లో అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే అవైలబుల్గా అవుతుంది, వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 3 పాపం ప్రతాప్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి తిరువీర్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో యాక్చువల్గా మనకి ఈ మూవీ రిలీజ్ అయ్యి మంచి టాక్ అయితే తెచ్చుకున్నా కానీ చాలా మంది అయితే థియేటర్లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయలేదు. సో ప్రజెంట్ వచ్చేసి మనకైతే మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో మే 7వ తారీఖున అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవడం అయితే జరిగింది. సో ఈ మూవీ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుందంటే మనకి ఈటీవీ యాప్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది, మన తెలుగు లాంగ్వేజ్లోనే ఉంది. సో ఇంకా ఈ పాపం ప్రతాప్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీ ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ చేసిన మీ అందరికైతే మనకు ఈటీవీ యాప్లో అయితే అవైలబుల్గా అవుతుంది, వెళ్ళి తొందరగా అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 4 అడ్విశేష్ గారు హీరోగా యాక్ట్ చేసిన డెకాయిట్ మూవీ. సో ఈ మూవీలో హీరోయిన్గా వచ్చేసి రుణాల్ ఠాగూర్ గారు అయితే యాక్ట్ చేసింది. సో ఇక ఈ మూవీ వచ్చి థియేటర్స్ మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో మీలో చాలా మంది అయితే మనకి మూవీని అయితే థియేటర్కి అయితే చూడడానికి అయితే వెళ్ళలేదు అనుకుంటాను. సో మీరు థియేటర్కి అయితే చూడడానికి వెళ్ళకపోతే ఒక మంచి మూవీని అయితే మిస్ అయి ఉంటారు. సో ఇక ఈ ఓటీటీలోకి అయితే మూవీ అయితే రిలీజ్ అయితే అయింది. సో తొందరగా అయితే వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో మీకు మూవీ అయితే పక్కాగా అయితే నచ్చుతుంది. సో మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు ఈ మూవీ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ రోజున మనకైతే మే 8వ తారీఖున అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవడమే జరిగింది. సో మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే అవైలబుల్గా అవుతుంది, వెళ్ళి తప్పకుండా అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 5 లవ్ మాక్టెల్ 3 మూవీస్. ఈ మూవీ కూడా మనకైతే ఈ రోజున అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవడమే జరిగింది. సో ఇక ఈ మూవీ థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది. సో మీలో చాలా మందికి అయితే మూవీ థియేటర్ రిలీజ్ అని కూడా మనిషం కూడా తెలియకపోయి ఉండొచ్చు. సో ఇక ఈ మూవీ వచ్చి మనకైతే జీ5లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ లవ్ మాక్టెల్ 3 మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నాం అంటే మనకు జీ5లో అయితే అవైలబుల్గా అయితే ఉంది, వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 6 బెర్లిన్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు డైరెక్ట్గా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేయడానికి. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళ ఒరిజినల్ ఫిలిం ఇది. సో ఒరిజినల్ ఫిలిం అంటే ఏమీ లేదు. సో ఈ మూవీని వాళ్ళే ప్రొడ్యూస్ చేసి వాళ్ళే డైరెక్ట్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఈ మూవీ మనకి ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అవుతుందంటే మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఎప్పటి నుంచి వచ్చేసి మనకైతే మే 15వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే బెర్లిన్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే అందుబాటులోకి అయితే వస్తుంది. నెంబర్ 7 ఎగ్జామ్ మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ రెండు కూడా మనకి అయితే యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో ఇక ఈ మూవీ వచ్చి తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం ఇలా మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే మనకైతే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే మనకి మూవీని అయితే తీసుకొస్తున్నారు. సో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మే 15వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు ఈ మూవీని. నెంబర్ 8 స్పైడర్ మ్యాన్ నాయర్ మూవీ. సో ఈ మూవీ కూడా మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ నుంచి కూడా టీజర్, ట్రైలర్ రెండు కూడా అయితే రిలీజ్ అయితే అయిపోయాయి. సో ఇక ఈ మూవీని వచ్చి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే మనకు మే 15వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే చాలా ఈగర్గా అయితే వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. సో టీజర్, ట్రైలర్ చూసి మనకైతే ఇంట్రెస్టింగ్గా అనిపించి వెయిట్ అయితే చేస్తున్నాం. మీ అందరికైతే మనకు మే 15వ తారీఖు నుంచి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది మూవీ. నెంబర్ 9 తరుణ్ భాస్కర్ గారు హీరోగా యాక్ట్ చేసిన గాయపడ్డ సింహం మూవీ. సో ఈ మూవీలో ఒక కెమెరా రోల్లో వచ్చేసి మనకైతే శ్రీ విష్ణు గారు కూడా యాక్ట్ చేయడమే జరిగింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ రీసెంట్గానే మనకు థియేటర్స్ మిక్స్డ్ రెస్పాన్స్తో అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థియేటర్లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు మే 28 నుంచి అయితే కన్ఫామ్గా అయితే గాయపడ్డ సింహం మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే చెప్పిన డేట్కి అయితే బరాబర్గా అయితే రిలీజ్ అయితే చేస్తారు మూవీస్ని.
నెంబర్ 10 తిమ్మరాజుపల్లి టీవీ మూవీస్. ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. సో మనకి సక్సెస్ఫుల్‌గా థియేట్రికల్ రన్ కూడా కంప్లీట్ అయితే చేసుకుంది. సో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది ఈ మూవీ వచ్చేసి. సో ఇక ఈ మూవీ మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే ఆహా వాళ్ళు అయితే తీసుకున్నారు. సో అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో చాలా వరకు అయితే ఆహాలో మూవీస్ అయితే రిలీజ్ అయితే అవ్వట్లేదు. సో ఈ తిమ్మరాజుపల్లి టీవీ మూవీ వచ్చేసి మనకైతే మే 15వ తారీఖు నుంచి అయితే ఆహాలో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది మూవీ. నెంబర్ 11 జెట్లీ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి థియేటర్స్ మంచి టాక్‌తోనే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఇంకా సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోలేదు. సో ప్రెజెంట్ వచ్చేసి థియేటర్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. సో ఇంకా చూడని వాళ్ళంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో ఇక ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే మనకి ఈ మూవీ పైన ఏకంగా 1 మంత్ అగ్రిమెంట్ అయితే రాసుకుంటారు. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఈ మూవీ వచ్చేసి మనకైతే ఈ మే మంత్ లాస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకో 3-4 వీక్స్‌లో మనకి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేస్తుంది. నెంబర్ 12 హార్ట్ బీట్ సీజన్ 3 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 2 దాకా మనకి ఆల్రెడీ అయితే జియో హాట్‌స్టార్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. సో సీజన్ 3 నుంచి కూడా మనకైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో సీజన్ 3 మనకి ఎప్పటి నుంచి ఓటీటీలో అందుబాటులోకి వస్తుందంటే మనకు వచ్చేసి జూన్ 25 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుందని మనకైతే జియో హాట్‌స్టార్‌లో వాళ్ళే అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో జియో హాట్‌స్టార్ వాళ్ళైతే చెప్పిన డేట్‌కి అయితే బరాబర్‌గా అయితే రిలీజ్ చేస్తారు. సో ఈ వెబ్ సిరీసే కాబట్టి మనకైతే చెప్పిన డేట్‌కి అయితే బరాబర్‌గా అయితే వచ్చేస్తాయి. సో మనకు జియో హాట్‌స్టార్‌లో అయితే హార్ట్ బీట్ సీజన్ 3 వెబ్ సిరీస్ వచ్చేసి మనకైతే జూన్ 25 నుంచి అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. నెంబర్ 13 ఖారా మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి ధనుష్ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో మనకు ధనుష్ గారు యాక్ట్ చేశారంటే బరాబర్‌గా అయితే మూవీ అయితే హిట్ అయితే అవ్వాల్సిందే. సో ధనుష్ గారు బ్యాక్ టు బ్యాక్స్ మనకైతే హిట్స్ అయితే కొడుతూ వస్తున్నారు. సో ఎప్పుడు అనౌన్స్‌మెంట్ చేస్తున్నారు, ఎప్పుడు రిలీజ్ అవుతుందో అసలు సైలెంట్‌గా మనకు రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే అవుతాయి. ధనుష్ గారి మూవీస్ అన్నీ కూడా అలాగే అవుతున్నాయి. సో బ్యాక్ టు బ్యాక్ 3 హిట్స్ అయితే అయ్యాయి. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఇప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థియేటర్‌కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో థియేటర్‌లో అవైలబుల్‌గా అయితే ఉంది మూవీ వచ్చేసి. సో మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మే 28 నుంచి అయితే మనకి మూవీని అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెంబర్ 14 మలయాళం ఫిల్మ్ ఇది ఒక పల్లి చట్టంబై మూవీ. సో ఇక ఈ మూవీ వచ్చి థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఓటీటీలో కూడా రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే జీ5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే మనకు ఈ మూవీ వచ్చేసి మనకైతే మే 15వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. సో మే 15వ తారీఖు నుంచి అవైలబుల్‌గా అయితే ఉంటుంది మూవీ. నెంబర్ 15 దురేందర్ ది రివెంజ్ మూవీ. సో ఇక ఈ మూవీ వచ్చేసి థియేటర్స్ మనకైతే సక్సెస్ఫుల్‌గా థియేట్రికల్ అనేది కంప్లీట్ అయితే చేసుకుంది. సో అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో ఇక ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మన జియో హాట్‌స్టార్ వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు వచ్చి జియో హాట్‌స్టార్ వాళ్ళు వచ్చేసి మనకి ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలో అందుబాటులోకి తీసుకొస్తున్నారంటే మనకు ఈ మే 14వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకు ఈ దురేందర్ ది రివెంజ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో థియేటర్‌లో ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ ఉందో అన్ని లాంగ్వేజ్‌లో కలిపి మనకైతే జియో హాట్‌స్టార్ అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది మూవీ. సో ఈ 15 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఎగరగా వెయిట్ తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి. సో హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి.